బ్రేకింగ్ చూస్తున్నాం. తుఫాను ముంచుకొస్తుండటంతో ప్రజలకు ముందుగానే రేషన్ సరుకులు ఇస్తున్నట్లు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో మంగళవారం రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేస్తామన్నారు. ప్రతి నెలా 1న రేషన్ సరుకులు ఇస్తారు. ఇప్పుడు బియ్యం, పంచదార పంపిణీకి సిద్ధమయ్యారు. ప్రజలకు ఇంకా ఏమైనా సరుకులు అవసరమైతే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా చర్యలు చేపట్టామన్నారు. రైతుల ధాన్యం తడవకుండా 30,000 టార్పలిన్లు సివిల్ సప్లై ద్వారా అందిస్తామన్నారు నాదెండ్ల. ఖచ్చితంగా అది పామ్ ఆయిల్ విషయంలో కానివ్వండి, పంచదార విషయంలో కానివ్వండి, బియ్యం విషయంలో కానివ్వండి, మా వంతు మేము మా డిపార్ట్మెంట్ నుంచి క్షేత్రస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలపాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ సందర్భంగా తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ 12 జిల్లాల్లో 626 అవుట్లెట్లు, అంటే మీకు తెలుసు ఆయిల్ కంపెనీల ద్వారా మనకి హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం పెట్రోల్, డీజిల్ అవుట్లెట్లు 626 ఉన్నాయి. వీరితో కూడా మేము సమావేశం ఏర్పాటు చేసి ఈ 3 ఆయిల్ కంపెనీలని ప్రత్యేకంగా 35,443 కిలోలీటర్లు అందుబాటులో ఉంచేటట్టు మేము పెట్టాం. సో ఎక్కడ కూడా ఈ రాబోయే 3-4 రోజుల్లో పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొరత లేకుండా ఉండడానికి కోసం మేము చర్యలు తీసుకోవడం జరిగింది. మొబైల్ టవర్స్ ప్రత్యేకంగా ఎక్కడైతే కరెంటు పవర్ షార్టేజ్ ఉంటుందో అక్కడ జనరేటర్స్కి డీజిల్ కూడా మా శాఖ నుంచే మేము అందుబాటులో తీసుకొచ్చే విధంగా జిల్లా కలెక్టర్లని, జాయింట్ కలెక్టర్లకి ఆల్రెడీ ఈ సమాచారం అందించడం జరిగింది.